హాయ్ గాయ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. గాయ్స్, ఈరోజు ఇటువంటి 5 యానిమేస్ ఏమైతే ఒక మిస్టరీని బేస్ చేసుకొని ఉంటాయి, వాటిని ఈరోజు మీకు సజెస్ట్ చేస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. మన లిస్ట్లో నెంబర్ 5 టెర్రర్ ఇన్ రెసొనెన్స్. ఈ యానిమే మెయిన్ ప్లాట్ వచ్చేసి జపాన్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక న్యూక్లియర్ ప్లాంట్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. అది జరిగిన కొన్ని నెలల తర్వాత మిస్టీరియస్గా ఇంటర్నెట్లో ఒక వీడియో వైరల్ అవుతుంది. దానిలో ఇద్దరు టీనేజర్స్ వాళ్ళు చేయబోయే డిస్ట్రక్షన్ గురించి ఇండైరెక్ట్గా చెప్తారు. స్టార్టింగ్లో ఎవరు పట్టించుకోకపోయినా తర్వాత వాళ్ళు చెప్పింది జరగడంతో ఈ కేసును డిటెక్టివ్ కెంజీరోకి గవర్నమెంట్ అప్పగిస్తుంది. అసలు ఎలా వాళ్ళని ఇతను పట్టుకున్నాడు, వాళ్ళు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నదే స్టోరీ. ఈ స్టోరీ మొత్తాన్ని ఒక ఇంట్రెస్టింగ్ వేలో అయితే యానిమేలో చూపిస్తారు గైస్. మన లిస్ట్లో నెంబర్ 4 ఎరేజ్డ్. ఈ యానిమే మెయిన్ ప్లాట్ వచ్చేసి మన మెయిన్ ప్రొటాగనిస్ట్ అయిన సతోరో ఫుజినోమికి అన్ఎక్స్పెక్టెడ్గా టైం ట్రావెల్ పవర్స్ అయితే వస్తాయి. ఆ పవర్స్ ఉపయోగించుకొని తన పాస్ట్కి వెళ్ళి తన ఫ్రెండ్ ఎవరైతే మిస్టీరియస్గా కిడ్నాప్ అయి చనిపోయిందో తనని ఎలా కాపాడాడు, ఆ ప్రయత్నంలో తాను తెలుసుకున్న నిజాలేంటి అన్నదే ఈ స్టోరీ. చాలా సస్పెన్సింగ్గా నడుస్తుంది గాయస్, డెఫినెట్గా చూడండి. నంబర్ 3 డార్విన్స్ గేమ్. కనామే ఈ యానిమే యొక్క మెయిన్ ప్రొటాగనిస్ట్. ఈ యానిమే ప్లాట్ వచ్చేసి కనామే యొక్క ఫ్రెండ్ తనకు ఒక గేమ్ అయితే సెండ్ చేస్తాడు. ఆ గేమ్ని ఓపెన్ చేయగానే ఒక స్నేక్ స్క్రీన్లో నుండి వచ్చి తనను బైట్ చేస్తుంది. ఆ తర్వాత కనామే స్పృహ తప్పి పడిపోతాడు. అతనికి స్పృహ రాగానే తనకు జరిగినదంతా హాలూజినేషన్ అనుకొని ఒక ట్రైన్లోకి వెళ్ళి కూర్చుంటాడు. అక్కడ గేమ్లో తన మొదటి మ్యాచ్ని స్టార్ట్ చేస్తాడు. అతను అనుకోని విధంగా మ్యాచ్లోని ఆపోనెంట్ రియల్గా ఆ ట్రైన్లో ఉంటాడు. అతను కనామేని చంపడానికైతే వస్తాడు. ఇదంతా చూసి కనామేకి అర్థమవుతుంది ఇది ఒక రియల్ లైఫ్ గేమ్ అని. ఈ గేమ్లో ఎలా సర్వైవ్ అయ్యాడు, ఈ గేమ్ యొక్క క్రియేటర్ ఎవరు అన్నది కనుక్కున్నాడా లేదా అన్నదే స్టోరీ. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది గాయస్, చూసేయండి. నంబర్ 2 డాక్టర్ స్టోన్. గాయస్, ఈ యానిమే యొక్క మెయిన్ ప్లాట్ వచ్చేసి భూమి మీదకి ఒక గ్రీన్ లైట్ హఠాత్తుగా వచ్చి ప్రతి ఒక్క మనిషిని స్టోన్ లాగైతే మారుస్తుంది. ఇలా జరిగిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత శంకు అండ్ హిస్ ఫ్రెండ్ టైజు వీళ్ళిద్దరూ ఆ స్టోన్ పగిలి బయటకు వస్తారు. అప్పటికి ఈ లోకంలో మొత్తం టెక్నాలజీ పోయి అది ఒక స్టోనేజ్ అయితే మారిపోతుంది. అక్కడ వీళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు, అసలు టెక్నాలజీ మళ్ళీ తెచ్చి అందరినీ బ్రతికించారా, అసలు ఆ లైట్ ఎక్కడి నుండి వచ్చింది, దాన్ని ఎవరు క్రియేట్ చేశారు అన్న మిస్టరీస్ని సాల్వ్ చేశారన్నదే ఈ స్టోరీ. డెఫినెట్గా నచ్చుతుంది గైస్. ఇంకొక విషయం, ఇది సైఫై యానిమే కూడా. నంబర్ 1 ద ప్రామిస్ ఇన్ నెవర్లాండ్. ఈ యానిమే యొక్క మెయిన్ ప్లాట్ వచ్చేసి ఒక ఆర్ఫనేజ్ ఉంటుంది. అక్కడ అందరూ ప్రశాంతంగా ఉంటారు, బట్ అదంతా ఒకవైపే. మరోవైపు ఆ పిల్లలే కొన్ని మాన్స్టర్స్కి ఆహారం. ఆ ఆర్ఫనేజ్లోనే 3 ఎల్డర్స్ నార్మన్, ఎమ్మా, రే ఉంటారు. వీళ్ళకి ఈ విషయం తెలిసిపోతుంది. అసలు ఆ ఆర్ఫనేజ్ నుండి తప్పించుకున్నారా అన్నదే స్టోరీ. ప్రతి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గాయస్, మిస్ అవ్వకుండా చూసేయండి. సో గాయస్, ఇదే ఈరోజు వీడియో. నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ యానిమే సజెషన్స్ కావాలో చెప్పండి గాయస్. ఏ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ కావాలన్నా చెప్పండి గాయస్, వీడియోస్ చేద్దాం. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.